జూబ్లీహిల్స్ కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. మంత్రుల ముందే కాంగ్రెస్ నాయకులు కోడిగుడ్లు టమాటాలతో కొట్టుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ ముందే రహమత్ నగర్ కార్పొరేటర్ శ్రీఎన్ రెడ్డిపై దాడికి యత్నించారు. రహమత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి భవానీ శంకర్ వర్గీయులు కోడిగుడ్లు టమాటాలు విసిరి హంగామా సృష్టించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సీఎన్ రెడ్డి పాత కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ సమక్షంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కార్పొరేటర్ సీఎన్ రెడ్డి సమావేశానికి రావద్దంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రైట్, ఈ ఘర్షణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. రైట్ సిరిసాగర్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో కసరత్తు చేస్తా ఉంది. అందుకు సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా కూడా ఇప్పటికే ముగ్గురు మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించింది. పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అయితే నిన్న ఆదివారం రోజు సాయంత్రం బూత్ కమిటీ అటు రెహమత్ నగర్ డివిజన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రెహమత్ నగర్ డివిజన్ లో ఏర్పాటు చేసినటువంటి బూత్ కమిటీ సమావేశంలో భారీ ఎత్తున నేతలు హాజరయ్యారు. ఈ యొక్క సమావేశానికి అటు టికెట్ ఆస్పిరెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క సమావేశం జరిగిన కొద్దిసేపటికి మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా ఈ యొక్క బూత్ కమిటీ సమావేశం జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత వివేక్ వెంకటస్వామితో కలిసి స్థానిక రెహమత్ నగర్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి సీఎన్ రెడ్డి బీఆర్ఎస్ లో గెలిచారు. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ లో ఆయనకు పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇస్తుండటం, నియోజకవర్గంలో కొంత ఆధిపత్యం చెలాయిస్తుండటంతో కూడా రెహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి అటు భవానీ శంకర్ వర్గీయులు కూడా సీఎన్ రెడ్డి రాకను వ్యతిరేకించారు. వివేక్ వెంకటస్వామి మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎన్ రెడ్డి రావడాన్ని వారు ఆక్షేపించారు. వెంటనే సీఎన్ రెడ్డిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అటు భవానీ శంకర్ వర్గీయులకు సీఎన్ రెడ్డి వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. పరస్పరమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఒకరిపై ఒకరు కోడిగుడ్లను అదేవిధంగా టమాటాలను విసురుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రెహమత్ నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి భవానీ శంకర్ వర్గీయులు ఈ కోడిగుడ్లను టమాటాలను సీఎన్ రెడ్డి పైకి విసిరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఉదాంతం మొత్తం పూర్తి స్థాయిలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ వేదికపై ఉండగానే, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి సైతం ఆ సమావేశంలో ఉండగానే చోటు చేసుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇరు వర్గాలుగా విడిపోయి బాహబాయి దివడం కూడా కొత్త చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సీఎన్ రెడ్డి అటు మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి రావడానికి కూడా భవానీ శంకర్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ మండిపడ్డారు. సీఎన్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కొనసాగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సీఎన్ రెడ్డి పెత్తనం ఏంటి నియోజకవర్గంలో రెహమత్ నగర్ లో అనేటటువంటి నినాదాలు చేశారు. వెంటనే అక్కడి నుంచి సీఎన్ రెడ్డి వెళ్లిపోవాలంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఈ యొక్క వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సమజాయించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెంటనే కూడా ఆ
బూత్ కమిటీ సమావేశం నిర్వహించినటువంటి ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో దానికి అటు భవానీ శంకర్ వర్గీయులు తాళం వేసేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ తాళాలను ఇవ్వడానికి నిరాకరించడంతో కూడా అక్కడ నిరసనకు దిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇరు వర్గాలను కొంత చివరకు సంజాయించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరికి వారు అన్నట్లుగా విడిపోయినటువంటి పరిస్థితి అయితే చివరకు అనిల్ యాదవ్ జోక్యంతో కొంత సద్దుమణిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే నియోజకవర్గం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యనే సమన్వయం లేకపోవడం కూడా స్పష్టమవుతా ఉంది. మరోవైపు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నప్పటికీ కూడా నేతల మధ్య అంతర్గతంగా ఉన్నటువంటి వైరాలు కావచ్చు, ఆధిపత్యాలు కావచ్చు పార్టీకి కొంత నష్టం చేకూరుస్తాయి అనేది కూడా మంత్రులు సూచించారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేటటువంటి సూచనలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సిరిసాగు రైట్, థ్యాంక్ యూ రాజు.